నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. భూపాల్పల్లి నియోజకవర్గం సాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు. సాయంపేట మండల కొప్పుల గ్రామం వచ్చే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలోకి డోకాలేదని భూపాల్పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు ధీమా వ్యక్తం చేశారు. సాయంపేట మండలం పరిధిలోని కొప్పుల గ్రామంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు కొప్పుల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మరియు టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వారితో పాటు సుమారు 200 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి అందరికీ కండువలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు కూడా పాలకులం కాదు, మేము సేవకులం. ఈరోజు పేదల కష్టాలే మా వృత్తి, నియోజకవర్గ సమస్యలే మా వ్యాపారంగా ఎంచుకొని పనిచేస్తాం. నిజాయితీగా ఉంటాం. మంచికి మంచి, చెడుకు చెడును పాత్ర పెడతాం, మంచికి ప్రోత్సహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా కలిసికట్టుగా ఉందాం. ఈ నియోజకవర్గంలో ఉన్న ఖనిజ సంపదను కాపాడదాం. ఈ నియోజకవర్గంలో ఉన్న ఖనిజ సంపద ద్వారా వచ్చే CSR DMFT నిధులన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టే విధంగా కొట్లాడి నియోజకవర్గాన్ని అన్ని రకాల్లో రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కాలేజ్ వరంగల్లో ఉంది కిరాయికి 9 లక్షలతో. అదేవిధంగా ఈరోజు మైనార్టీ స్కూల్, మైనార్టీ జూనియర్ కాలేజ్, సోషల్ వెల్ఫేర్, జ్యోతిరావు పులే 11 పాఠశాలలు 40 లక్షల రూపాయలతో కిరాయి ఇళ్లలో ఉంటున్నారు. అవన్నీ కూడా కొడంగల్లో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ప్లేసులో ఏ రకంగా మంజూరు తీసుకున్నారో భూపాలపల్లి నియోజకవర్గంలో గాంధీనగర్ గుట్ట మీద ప్రభుత్వ భూమిని కొంతమంది కాజేస్తే అది తిరిగి మళ్ళీ ఇప్పించి అక్కడ ఇంటిగ్రేటెడ్ ఒక్కొక్క బిల్డింగ్కి 25 కోట్లు ఇప్పించి గాంధీనగర్లో భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం భవనాలతో 200 కోట్లతో నిర్మాణం చేయబోతున్నాం. ఈ నియోజకవర్గ పేద పిల్లల కొరకని సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక 100 రోజుల ఈ పరిపాలనలో ఇవన్నీ చేశాం. రాబోయేటువంటి రోజుల్లో పార్టీలకు అతీతంగా ఓటర్లు మీరు దీవించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీనిచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకునే కొరకు మనమందరం కూడా సహకరించాలని నియోజకవర్గ శ్రేణులకు, ఈ శాంపేట మండల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది ఈరోజు ఏదైతే ఉన్నారో, ఈరోజు గుట్టలు కానీ, పేదల భూములు కానీ గత ప్రభుత్వంలో కాజేసినటువంటి దొంగల భరతం కూడా పడతాం. ఎవరిని కూడా వదిలిపెట్టాం. పేదల భూములు అందజేసే విధంగా కొట్లాడతాం. ముఖ్యమంత్రికి చెప్పాం, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడి వరకైనా కొట్లాడతా. ఈ నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా, మీ కుటుంబ సభ్యునిగా నాకు కొట్లాడే శక్తినిచ్చారు. నిజాయితీగా కొట్లాడి మీ ఎమ్మెల్యే ఇక్కడ ప్రజల గౌరవాన్ని కాపాడుతాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.